అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు? అలాగే కొత్త పెన్షన్ రూ. 4016 చేయూత పథకం, రూ. 6000 చేయూత దివ్యాంగుల పెన్షన్. ఈ పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి ఏ నెల నుండి అందించబోతుంది? అలాగే ఈరోజు ఏ జిల్లాలలో ఈ డిసెంబర్, నవంబర్లకి సంబంధించిన పెన్షన్లను అందించబోతున్నారు అనే ఈ అన్ని అంశాలకు సంబంధించిన సమాచారంతో పాటు మీకు మరింత సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ అందరికి ఒక ప్రశ్న, ఈరోజు డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు మీకు గనక అంది ఉంటే ఇప్పటి వరకు అందుతేనేమో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి, అందకపోతేనేమో నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తద్వారా తోటి వారికి కూడా పెన్షన్లు అందుతున్నాయా లేదా, ఏ జిల్లాలలో అందాయి అనే సమాచారం తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోని కూడా లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ నెలలోనే నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పేసి చాలా వరకు దినపత్రికలలో ఆర్టికల్స్ వచ్చాయి. నేను కూడా మన ఛానల్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్లో సమాచారం అనేది తెలియజేశాను. సో ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి నెలలో, అంటే మొన్న జరిగిన డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 17, 18, 19 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ అసెంబ్లీ సమావేశాలలో కావచ్చు, ఈ 2025కి సంబంధించి ఉన్న ఎలక్షన్ల సందర్భంగా డిసెంబర్ నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం 2 పథకాలను ప్రవేశపెట్టబోతుంది. అది చేయూత పథకం, రెండోది రూ. 7,500 రైతు భరోసా పథకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తీరా విషయానికి వస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రూ. 7,500 రైతు భరోసా అనేది జనవరి నెల సంక్రాంతి తర్వాత, అలాగే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అనేవి కూడా సంక్రాంతి తర్వాత, అంటే జనవరి నెల. ఈ 2 పథకాలను జనవరిలో ప్రారంభించబోతున్నారనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నమూనాను కూడా శంకుస్థాపనలు చేయడం కూడా స్టార్ట్ చేసింది. రైతు భరోసాకి సంబంధించి కూడా చివరి రోజైన అసెంబ్లీ సమావేశాలలో కూడా మొత్తం మాట్లాడారు. ఎమ్మెల్యేల సభ్యుల నుండి, అసెంబ్లీ సభ్యుల నుండి కూడా ఏమైనా సవరణలకు సంబంధించి సలహాలు ఉంటే ఇవ్వమని కూడా కోరారు. ఈ 2 పథకాలు అనేవి జనవరి నెలలో ప్రారంభమవుతే బహుశా ఫిబ్రవరి నెల వరకు కూడా వీటి ప్రక్రియ కొనసాగడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి బహుశా మార్చి నెలలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే 4,016 రూ. 6,016 అనేవి మార్చి నెలలో లబ్ధిదారులకు అందడానికి ఆస్కారాలు ఉన్నాయని అయితే ఈ సందర్భంగా మీకు సమాచారం అయితే ఇవ్వదలుచుకున్నాను. ఒక్కవేళ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ తర్వాతి వీడియోలో కూడా, రేపటి వీడియోలలో కూడా ఏదో ఒక అప్డేట్ వస్తే తెలియజేస్తాను. కాబట్టి ఇప్పటికైతే విశ్వసనీయ సమాచారం అది ఉంది. ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అంటే మాత్రం, ఇవి కూడా ఈ రూ. 4,000 చేయూత పెన్షన్ ప్రారంభించేటప్పుడే, ఈ గ్యారంటీ ప్రారంభించేటప్పుడే కొత్తగా దరఖాస్తులు ఉన్నాయి కదా, వాటిని కూడా అదే సమయంలో ఇక్కడ 5 లక్షల పెన్షన్లు ఏమో మంజూరు కాబోతున్నట్టు సమాచారం ఉంది. 3 లక్షల పెన్షన్లు ఏమో అనర్హత కలిగి కూడా పెన్షన్ లబ్ధి పొందుతున్న వాళ్ళ పెన్షన్లు రద్దు చేయబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. ఇక ఈ నెల పెన్షన్ల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల చివరిలో ఇస్తున్నారనమాట పెన్షన్లు. కొన్ని ఏరియాలలో 20వ తారీఖున స్టార్ట్ అవుతాయి, కొన్ని ఏరియాలలో 29, 30వ తేదీలలో అందుతున్నాయి. మీ జిల్లాలో ఇప్పటి వరకు మీకు పెన్షన్ అందిందా, అందలేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చిన్న విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం వద్ద నిధుల సర్దుబాటు కావట్లేదు. మొదటి వారంలో 5,000 కోట్ల రూపాయలు, రెండో వారంలో 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకి, 5,000 కోట్ల రూపాయలేమో జీతభత్యాలకు, ఇంకా మిగతా 7,000 కోట్లేమో హాస్టళ్ళు కావచ్చు, విద్యా సంస్థలు, వైద్య ఖర్చులు, తదితర కొన్ని సంక్షేమాలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇలా చివరికి ఆసరా పెన్షన్లు ప్రతి నెల కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ నెల కూడా 30వ తారీఖు కల్లా అందడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇంకేదైనా అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం అందిస్తాను. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి వారికి షేర్ చేయండి, లైక్ చేయండి.